చేసుకుంటా పోతున్నటువంటి కృష్ణన్న గారికి మరి పెద్దలు గౌరవనీయులు మాజీ స్పీకరు అదేవిధంగా మధుసూదనాచారి గారు ఈ మధ్యలో మరి బీసీ ఉద్యమంలో మరి భాగస్వామ్యాన్ని మరి కల్పిస్తూ నిజంగా బీసీలకు ఏదో సాధించాలి అనే తపనతోటి ఆయన గట్టి ప్రయత్నమే చేస్తున్నటువంటి వ్యక్తి. పార్టీలకు అతీతంగా కూడా అనేక ముఖ్య నిర్ణయాల్లో ఉద్యమాల్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా కత్తి మరి వెంకటస్వామి గారు మరి వారు మంచి డైనమిక్ నాయకులే. గట్టిగా మరి పార్టీని కూడా లెక్క చేయకుండా అవసరమైతే ఈ మధ్యన ఒకసారి ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు తిట్టనా ఏం కాదు సమస్య మీద కాంగ్రెస్ పార్టీ అయినా కానీ నువ్వేమీ వెనకాడకు అని చెప్పి నాకు భుజం తడుతున్నాడు. నేను ఈ కాంగ్రెస్ పార్టీ ఇట్లా అని మొదలు పెట్టగానే అని అంటే ఉంటే చెప్పాల్సిందే కదా, దృష్టికి పోతుంది కదా అని చెప్పినటువంటి వ్యక్తి లలిత గారు. చాలా మంది అరుణ్ బాధ్యత ఇప్పుడు అరుణ్ గారి మీద ఉంది. ఎంతో మంది ని రిక్రూట్ చేసుకోవాలి యువ నాయకత్వాన్ని. మరి దాంట్లో భాగంగానే ఈ రోజు వంశీ మోహన్ గారిని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఈ సంఘాన్ని పరిపుష్టి చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎంతో రాములు గారు అదేవిధంగా శ్రీ కృష్ణన్న అప్పటికే నాయకుడు ఉస్మానియా యూనివర్సిటీలో. ఎవరు ఇంద్రారెడ్డి సత్యము వీళ్ళంతా మేము యూనివర్సిటీలో ప్రవేశించగానే కృష్ణన్న పేరు నాయకుడు అనే పేరు అప్పటికే ప్రచారం అయిపోయింది. కాబట్టి ఇంకా 1986లోనైతే అసలు రిజర్వేషన్లకు అనుకూలంగా ఎన్టీ రామారావు గారు మురళీధరరావు కమిషన్ అమలు చేసినప్పుడు దాన్ని ప్రో రిజర్వేషన్ మూవ్మెంట్ కే మరి ఇతరంగా మొత్తం ఏంటంటే సమసంగ్రామ పరిషత్తును స్థాపించి ఇప్పుడు కాదు అప్పుడు కాదు 1986లోనే తొలి తిరుగుబాటు. అది మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే మొదటి తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. అరెస్టులకు కేసులకు లాఠీ దెబ్బలు మొత్తం భయపడకుండా మొత్తం ఏంటంటే ఈ రాష్ట్ర బంధును ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు బంద్ ఇచ్చి అసలు మొత్తం బస్సులన్నీ ఎక్కడ కదలకుండా నిన్నగా ఈ మధ్య కాలంలో రాష్ట్ర బంద్ ఎట్లా ఇచ్చామో 1986లోనే అంతటి ఘనమైనటువంటి బంధు కాకతీయ యూనివర్సిటీ, తిరుపతి యూనివర్సిటీ, అనంతపూర్ యూనివర్సిటీ ఒకటి కాదు యూనివర్సిటీలు అన్ని ఒకటే రోజుగా కాలబెట్టేసినటువంటి పరిస్థితి. కాబట్టి అంత ఉధృతంగా చేసిన ఆ చరిత్ర రికార్డు కాలేదు. నేనే అసలు ఒక పుస్తకమే రాయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని రికార్డ్ చేయాలి. ఇప్పుడు సమసంగ్రామ పరిషత్ యొక్క చరిత్ర నిజంగా ఆ రోజు అస్సాంలో మహంత్ అనుకుంటాను అస్సాం గణ పరిషత్తు అక్కడ ఎట్లా మూవ్మెంట్ చేస్తుందో మహంత్ లాగానే ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని ఒక పార్టీ పెట్టడానికి కూడా మేము ప్రయత్నం చేశాము. అసలు ఆసు ఎట్లా నడిచిందో ఆ రోజు నుంచే ఈ రాష్ట్రంలో మార్పు రావాలని కూడా ఒక గట్టి ప్రయత్నమే చేసినటువంటి మరి ప్రయత్నం ఉంది. ఆ విధంగా కృష్ణన్న గారి యొక్క నేపథ్యంలో ఒకటి కాదు అంచెలంచెలుగా దశల వారీగా ఆ తర్వాత కొండా లక్ష్మణ్ బాబూజీ, బాలాగౌడు, ఆర్ కృష్ణన్న మేమందరం కలిసి జిల్లాల పర్యటనలు చేశాము. ఆ రోజులలోనే ఏది బీసీలు బలోపేతం కావాలి, రాజ్యాధికారంలోకి రావాలి అని విశాల దృక్పథంతో పనిచేసినటువంటి వ్యక్తులం. అదే విధంగా పలగాని ప్రభాకర్ అని జిల్లాల నుంచి గట్టి నాయకత్వం వస్తే వాళ్ళతోటి కలిసి మరి ఆ కాసాని జ్ఞానేశ్వరి వీళ్ళందరినీ కూడా కలిపి ఒక బలమైన ఉద్యమంగా మార్చాలని అనేక ప్రయత్నాలు చేస్తూ మరి బలమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళం. అన్న నేను ఇద్దరం కలిసి అయితే తిరుపతి, అనంతపూర్, కర్నూలు ఒకటి కాదు అసలు మొత్తం శిక్షణా తరగతులు పెట్టాం. బీసీ సంక్షేమ సంఘమే అప్పుడు ప్రధానమైనటువంటి సంఘం. ఆ సంఘం నేతృత్వంలోనే మరి అనేక శిక్షణా తరగతులు పెట్టినప్పుడు నన్ను ముఖ్య వక్తలాగా పిలిచేవాళ్ళు. నేను అప్పటికే బహుజన్ సమాజ్ పార్టీలో చాలా యాక్టివ్ గా ఉండి కన్షీరామ్ గారితో తిరుగుతున్నటువంటి క్రమంలో కూడా మళ్ళీ అన్నగారు నేను కలిసి బీసీలకంటూ ఒక పునాది ఉండాలి, వాళ్ళకు ఉద్యమ ఓనమాలు నేర్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కృష్ణన్నతో కలిసి మరి రాష్ట్రం అంతటా కూడా ఉద్యమ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. అప్పటి నుంచి మొదలు పెడితే మొన్న నిర్వహించినటువంటి రాష్ట్ర బంధు ఏదైతే ఉందో అప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి వాదాన్ని, బలమైనటువంటి పరిపుష్టిని అసలు ఆ రోజులలోనే ముందుగా మేము ఇక్కడ బలంగా దీన్ని ప్రారంభించినటువంటి వ్యక్తులం. కాబట్టి ఇటువంటి దానికి నిజంగా కావలసినటువంటి ఫలితాలు ఈ ఆంధ్రప్రదేశ్ లో రాలేదు. కానీ చేసిన త్యాగం ఎక్కువగా ఉంది, శ్రమ ఎక్కువగా ఉంది, పునాది నిర్మించడం ఎక్కువగా ఉంది. ఆ విధంగా చేసినటువంటి ప్రయత్నాన్ని ఇప్పుడు మనం తుది ఫలితంగా ఇప్పుడు దీనికి పంట కోసుకునే సమయం వచ్చిందేమోనని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది. ప్రతిసారి ఉద్యమం చేసినప్పుడల్లా ఈసారి వస్తుంది, ఈసారి బయటపడతాము, ఈసారి అగ్రవర్ణాల యొక్క కబంధ హస్తాల నుంచి బయటపడతాము అని ప్రతిసారి అనుకుంటున్నాం.
ఒక ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. వచ్చినట్టే వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇక్కడ బలంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు, ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు తన అండన చేర్చుకొని మరి రకరకాలైనటువంటి వాటితోటి ప్రయత్నాలు చేస్తూ వచ్చినట్టే వస్తూ ఉత్తర భారతదేశానికంటే ముందే ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. చౌదరి బ్రహ్మప్రకాష్ అని ఢిల్లీలో యాదవ్, అతను ఫస్ట్ సారి కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. ఆయన ఎన్యూబీసీ అనే ఒక సంస్థను స్థాపించి ఉత్తర భారతదేశంలో వేసిన విత్తనాలు ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, బిపి మండల్, కర్పూరి ఠాగూర్, వీరమణి, అనేక మంది మహామౌలు ఏంటిది అని అంటే అక్కడ ప్రారంభమైతే అని అంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా బడుగు బలహీన వర్గాల పార్టీ, దీంట్లోనే బీసీలు ముఖ్యమంత్రులు అవుతారు. ఇందులోనే ఏంటంటే లిబరల్ గా ఉంది ఈ పార్టీ, దీని ద్వారానే ఏదైనా మార్పు వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ మీద ఇతర పార్టీల్లో ఉన్న కొద్దిగా అగ్రకుల పార్టీల విషయానికి వచ్చినప్పుడు దాని ఎడల కొంచెం సానుకూలంగా అనుకునే వాళ్ళం. ఎందుకనంటే సెక్యులరిజం, సోషలిజం, లేకపోతే ఇందిరాగాంధీ మాటలు, గరీబీ హఠావో ఇలాంటి భాషనంతా కూడా వదిలినటువంటి పార్టీ. అదే విధంగా తెలంగాణ వస్తే మళ్ళీ బీఆర్ఎస్ మీద కూడా కొంత నమ్మకం ఏర్పడింది. బీఆర్ఎస్ వస్తే నిజంగానే తెలంగాణ ప్రజల యొక్క కష్టాలన్నీ కూడా తెలుస్తాయి, వీళ్ళు నిజంగానే అధికారంలోకి వస్తే బీసీలకు పెద్ద మొత్తంలో ప్రాతినిధ్యం ఇవ్వబోతారో ఏమో, ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వబోతారో ఏమో, నిజంగానే ఒక కొత్త మార్పే జరగబోతుంది ఏమోనని ఆశలు పెట్టుకున్నాం. కానీ వాస్తవం ఏం జరిగింది అని అంటే మార్పులు వస్తాయి అనుకున్న పార్టీల నుంచి మార్పులు రాలేదు. తెలంగాణ బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున మార్పులు వస్తాయి, బీసీలకు ఎక్కువ టికెట్లు ఇస్తారు, ముఖ్యమంత్రులను ఏదో సమయంలో చేస్తారు అని మేము ఆశించిన దాంట్లో నుంచి కరుడు కట్టుకొని పోయాయి. బీఆర్ఎస్ ఏమో కుటుంబ పార్టీ లాగా మారిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఏమో భారతదేశంలో ఏ రకంగా ఉన్నా రాష్ట్రానికి వస్తే ఒకటే వర్గం, ఒకటే రెడ్డి వర్గం. ఇక్కడ ఏంటిది అని అంటే దాన్ని మొత్తం ఏందని అంటే దాన్ని కబలించుకొని మొత్తం ఎలాంటి ఫలితాలు రాకుండా అడ్డుకట్ట వేసినటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ద్వారా కొనసాగుతుంది. మేము ఒకప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ అని అంటే అరే ఇది మొత్తం బ్రాహ్మణుల పార్టీ, అగ్రకులాల పార్టీ అని మేము కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాను 10 సంవత్సరాలు. అసలు దీని ద్వారా ఏం మార్పులు వస్తాయి, ఇటువంటి పార్టీ ద్వారా ఏం లాభం ఉంది అని మేము అనుకొని మేము అసలు చాలా నిరాశగా ఉండేది. కానీ ఇవాళ ఏం జరిగింది, ఆశ పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, ఆశ పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ మొత్తం 2 అగ్రవర్ణాల యొక్క కబంధాస్తాల్లో చిక్కుకొని బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితిని ఇవాళ సృష్టించింది. నిన్నగాక మొన్న పోయినసారి జరిగినటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు నేను బీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని ప్రకటించాడు. రాహుల్ గాంధీ అయితే సామాజిక న్యాయం అని ప్రకటించారు. అదే విధంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి డిక్లరేషన్ ప్రకారం ఒక్కొక్క ఎంపీ స్థానంలో 2 బీసీలకు టికెట్లు ఇస్తామని ప్రకటించారు. అవన్నీ కూడా ఏంటిది అని అంటే ఎలక్షన్లు వచ్చి టికెట్ల పంపిణీ వచ్చేటప్పటికి మొత్తం కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసి అందరికంటే తక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మోసం చేసింది. ఎంపీ టికెట్లలో కూడా తక్కువ టికెట్లు ఇచ్చి మోసం చేసింది. కులగణన పేరుతోటి వచ్చినటువంటి పార్టీ మనం ఆశలు పెట్టుకొని నిజంగానే కులగణన జరుగుతుంది, అద్భుతమే జరగబోతుంది అని బీసీ సమాజం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తే అది తప్పుల తడకలాగా వచ్చి బీసీల యొక్క జనాభానే తగ్గించేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ లిబరల్ పార్టీ, ఇందిరాగాంధీ, నెహ్రూ ఇలాంటి అద్భుతాలే జరుగుతాయని ఊహిస్తూ ఉంటుంటే ఎప్పటికప్పుడు నీళ్లు చల్లి ప్రజల మీద ఏంటిది అని అంటే ప్రజలు కోరుకున్న విధంగా పనిచేయనటువంటి పరిస్థితి. ఇది వాస్తవం. ఇది నేపథ్యాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ కూడా ఆ రకంగానే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల కోసం పనిచేస్తుంది అనుకున్న పార్టీ చివరికి ఏంటిది అని అంటే అది ఒక కుటుంబం లేదా 2 వర్గాల పరిస్థితి. ఈ మధ్యన పల్లా రాజేశ్వర్ రెడ్డి అనే వాళ్ళు ఆయన అనేక ఉపన్యాసాలలో చెప్తున్నాడు, మన రెడ్లకు ఏం తక్కువ చేసింది మన బీఆర్ఎస్, మీరెందుకు కాంగ్రెస్ పార్టీ వైపు పోతున్నారు, ఈ పదవి ఇచ్చారు అని చెప్పగలుగుతున్నాడు అని అంటే ఆ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది, ఎవరి ప్రయోజనాలను కాపాడింది అనేది ఇవాళ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను అనేది ఏంటిది అని అంటే కరుడు కట్టిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ బీసీలకు ఇయ్యదు, ఇది బ్రాహ్మణుల పార్టీ అనుకున్న పార్టీ ఇవాళ ఏంటిది అని అంటే పిల్లలు పెట్టి బీసీల ఎడల ఏంటిది అంటే సానుకూలంగా ఉన్నదా అని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే నరేంద్ర మోదీ బీజేపీ నుండి ఒక నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కావటము అనేది మామూలు విషయం ఏమి కాదు. ఏ పార్టీ అయినా కానీ అగ్రకులాల పార్టీ కావచ్చు, లేకపోతే వాళ్ళ కోసమే పనిచేస్తుండవచ్చు గాక, నరేంద్ర మోడీ బీజేపీ కోసమే పనిచేసే వ్యక్తి కావచ్చు గాక, కానీ ఒక ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళటము అనేది నేను ఊహించలేదు బీజేపీ నుంచి. అదే విధంగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కూడా
ఒక ప్రధానమంత్రి అయ్యి మిగతా వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే నిజంగానే ఇది ఇయ్యదేమో అని అనుకుంటుంది. కానీ ఆ పార్టీ నాయకత్వంలో ఇలా మధ్యప్రదేశ్ లో ఒక బీసీ ముఖ్యమంత్రి, యాదవ్ ముఖ్యమంత్రి, ఒరిస్సాలో ఒక గిరిజనుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంతకుముందు ఉమా భారతి, అంతకుముందు కళ్యాణ్ సింగ్, ఒక్కరు కాదు చవాన్. అద్భుతంగా ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా జరగాల్సినటువంటి మార్పులన్నీ బీజేపీ ద్వారా జరుగుతుంటే మేము నివ్వరపోవాల్సినటువంటి పరిస్థితి. ఇదేంది ఈ కుడి ఎడమైపోయింది ఏంటిది పిల్లలు పెట్టి? అసలు సానుకూలంగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు అసలు ఇవి ఎన్నో మాటలు మాట్లాడి ప్రజల గురించి మాట్లాడిన పార్టీలు ఇవి టికెట్లు ఇవ్వటం లేదు. ఇవాళ కేంద్ర కేబినెట్ లో మోడీ గారి ప్రభుత్వంలో 27 మంది కేంద్ర కేబినెట్ లో ఉన్నారు అని అంటే భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేదు. వాస్తవాలను చెప్పుకోవాలి. మారనప్పుడు బీజేపీ కఠినంగా ఉన్నప్పుడు దాని గురించి చెడుగానే చెప్పుకుంటాం. ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మురళీధర్రావు కమిషన్ అమలు చేయలేదు, మండల్ కమిషన్ అమలు చేయలేదు, కాకా కాలేల్కర్ కమిషన్ అమలు చేయలేదు. ఎవరిని ఒక ఎస్సీని ప్రధానమంత్రి చేయలేదు, బీసీని ప్రధానమంత్రిని చేయలేదు. అన్ని బీసీల వ్యతిరేకమే. ఇది వాస్తవమే కదా, ఇది చరిత్రనే కదా. కాబట్టి ఇలా బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. దాన్ని దుర్వినియోగం అయిపోయింది, ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఉండవచ్చుగాక మధుసూదనాచార్య లాంటి వ్యక్తులు, గట్టి వ్యక్తులు ఉండవచ్చుగాక, వాళ్ళ మాట ఎక్కడ చెల్లుబాటు అవుతుంది. కాబట్టి బీసీలు ఉండవచ్చుగాక, హనుమంతరావు లాంటి వ్యక్తులు, కత్తి వెంకటస్వామి లాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో బలమైన వాళ్ళు ఉండవచ్చుగాక. కానీ ఏమి చివరి ఫలితమే కదా మనకు లెక్క. బుల్లెట్ దిగిందా లేదా, ఎవరు ప్రధానమంత్రిని చేశారు, ఎవరు ఎక్కువ టికెట్లు ఇచ్చారు అనేదే ముఖ్యం. మనకు రాసుకుంటారు కుప్పలుగా. కాంగ్రెస్ పార్టీ అంతా బడుగు బలహీన వర్గాలే, బీఆర్ఎస్ అంతా తెలంగాణ ప్రజలదే అని రాసుకుంటారు, కుప్పలుగా రాసుకుంటారు. నాకెందుకు ఆ రాసుకునే రచనలు, కరపత్రాలన్నీ ఎందుకు, ఆ మేనిఫెస్టోలన్నీ ఎందుకు? బుట్టదాఖలు చేయడానికే. నాకు వచ్చిందా రాలేదా? కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక బీసీ ముఖ్యమంత్రిని చేసిందా లేదా? ఎమ్మెల్యే టికెట్లు జనాభా ప్రకారం ఇచ్చిందా లేదా? బీఆర్ఎస్ ముఖ్యమంత్రి బీసీని చేసిందా లేదా? బీఆర్ఎస్ బీసీలకు ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిందా, ఎంపీ టికెట్లు ఇచ్చిందా అనేదే నాకు కావాలి. కాబట్టి మాటలతోటి మోసం చేసే పార్టీలను ఎంతకాలం నమ్ముతాం? కాబట్టి దురదృష్టం ఏంటిది అని అంటే తెలంగాణ ప్రజలు కూడా మోసం చేసే పార్టీలకే ఓట్లేస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఏంటిది అని అంటే ఎక్కువ అబద్ధాలు ఆడే ప్రజలకే ఓట్లేస్తున్నారు. ఇంకా చైతన్యం రాలేదు, పరిపక్వత రాలేదు.